జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనం మాత్రమే ఎదగాలనుకుంటే పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ కనిపించరు. మనతో పాటు 10 మంది బాగుండాలని కోరుకుంటే మనకి కష్టం వస్తే పట్టుకోవడానికి 10 చేతులొస్తాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, అక్టోబర్ 7, 2025 మంగళవారం. తిథి పౌర్ణమి, ఉదయం 9:16 వరకు. తదుపరి పాడ్యమి, తెల్లవారుజామున 5:53 వరకు. తదుపరి విదియ. నక్షత్రం రేవతి, రాత్రి 1:28 వరకు. తదుపరి అశ్విని. యోగము ధ్రువ, ఉదయం 9:31 వరకు. తదుపరి వ్యగాతము. కరణం భవ, ఉదయం 9:16 వరకు. తదుపరి బాలవ, రాత్రి 7:36 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:58. సూర్యాస్తమయం సాయంత్రం 5:52. చంద్రోదయం సాయంత్రం 5:58. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 2:53 నుండి 4:23 వరకు. యమగండం ఉదయం 8:57 నుండి 10:26 వరకు. గుళిక కాలం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 1:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:09 వరకు. తిరిగి రాత్రి 10:42 నుండి 11:31 వరకు. వర్జము మధ్యాహ్నం 2:45 నుండి 4:10 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 11:19 నుండి 12:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. శుభ గడియలు ఉదయం 6:44 నుండి 8:20 వరకు. తిరిగి సాయంత్రం 4:43 నుండి 6:19 వరకు. అక్టోబర్ 7 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి పౌర్ణమి, ఉదయం 9:16 వరకు ఉంది. తదుపరి పాడ్యమి, తెల్లవారుజామున 5:53 వరకు ఉంది. ఆ తదుపరి విదియ. సూర్యోదయం తర్వాత మొదలై మరుసటి రోజు సూర్యోదయం కన్నా ముందు ముగుస్తుంది కాబట్టి పాడ్యమి తిథి క్షయతిథి అవుతుంది. పంచాంగం ప్రకారం క్షయతిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఒకవేళ ఈ రోజు గనక ఏవైనా శుభకార్యాలు తప్పక చేయవలసి వస్తే మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 1:28 వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం
ఈ రోజు రాత్రి 1:28 వరకు సింహ రాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 1:28 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తులాం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: శ్రీ వాల్మీకి జయంతి, మీరాబాయి జయంతి, సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత విలియం షేక్స్పియర్స్ నాటకాలను తెలుగులోకి అనువదించిన కూచి నరసింహం గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 7 మంగళవారం. దినఫలాలు: ఒక్క మాటలో మేషరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభ రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. కర్కాటక రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సింహ రాశి దిగులు, విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కన్యా రాశి దైవ బలం రక్షిస్తుంది. తులారాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. వృశ్చిక రాశి ప్రేమ, ఆప్యాయతలు పొందుతారు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి విశ్రాంతిగా గడుపుతారు. కుంభరాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మీన రాశి ఆనందంగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.